ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పుష్కరించుకొని పెందుర్తి వెంకటాద్రి ఆలయ శిఖరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తరం ద్వారం స్వామి దర్శనం చేసుకుంటారో ఆ కుటుంబాలకు స్వామి అనుగ్రహం లభిస్తుందన్నారు. ముక్కోటి ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కొండ దిగువ నుండి కొండపైకి ఉచిత రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని, అత్యంత పవిత్రమైన ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరించాలని ఆయన భక్తులను కోరారు. మన ఆలయంలో అత్యంత వైభవంగా చేసుకున్న ఉత్సవాలు ధనుర్మాసాలు. అందులో భాగంగానే రేపు అనగా 30వ తారీఖు నాడు మంగళవారం స్వామివారి వైకుంఠ ఏకాదశి పర్వదినం. విశేషంగా ఉత్తర ద్వారంలో స్వామి అందరికీ దర్శనం ఇచ్చి ఉత్తర ద్వారం గుండా అందరూ భక్తులు లోనికి వెళ్ళి శ్రీవారిని వైకుంఠనాథుని దర్శనం చేసుకోవడం ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆనవాయితీ. అందులో వేలాది మందిగా భక్తులు వచ్చి కింద సంవత్సరం అయితే 50 నుంచి 60,000 మంది వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా సహకారంతో స్కూల్ వాళ్ళు మరి వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి చక్కగా ఉచిత వాహన సదుపాయాలతోటి భక్తు కింద నుంచి మీద వరకు మీద నుంచి కింద వరకు కూడా ఈ వేలాది మంది భక్తులందరినీ కూడా చక్కగా తీసుకొచ్చి మంచి దర్శనం చేయించి మళ్ళీ వీరందరినీ కూడా కిందకు పంపించడానికి అవకాశం ఉంటుంది. దీనికి దేవస్థానం వాళ్ళు చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఒక 2 రకాల ప్రసాదాలు ఏర్పాటు చేయడం, వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన దర్శనాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. వీటితో పాటు పోలీస్ శాఖ వారు ఈ వాహనాలన్నీ అందరికీ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వెళ్ళడం కోసం పోలీస్ శాఖ వారి సహకారంతో అన్ని రోడ్లోని అంటే పైకి ఎక్కే రోడ్డు దిగే రోడ్డు 2 ఘాట్ రోడ్లు ఉంటాయి. 2 రోడ్ల ప్రాంగణం కూడా పోలీసు వాళ్ళ ఆధీనంలో ఉంచి చక్కగా వారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో చక్కగా కార్యక్రమం చేయిస్తారు అని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. దీనికోసం మా వాలంటీర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా దేవస్థానం వారి సిబ్బంది అందరూ కూడా క్యూ లైన్స్, బార్ గేట్స్ ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ వాళ్ళు మంచి నీళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార కేంద్రం అట్లాగే మెడికవర్ వారు కింద సంవత్సరం ఏర్పాటు చేసినట్టుగా ఒక 2 అంబులెన్స్ కూడా పెట్టుకొని వైద్యులతోటి ఇక ప్రథమ చికిత్స అదే కాకుండా అందరికీ కూడా ఉచితంగానే ఈ వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.